మిస్టర్ క్యాట్, మేము పాప్ స్టార్ ప్లే చేస్తున్నాం. నువ్వు బ్యాకప్ డాన్సర్ గా ఉండాలి. గుడ్ ఐడియా మిస్టర్ క్యాట్. నువ్వు వెళ్ళి నీ పాప్ స్టార్ సూట్ ని వేసుకురా. ఐఎమ్ సూపర్. సారీ క్యాట్. పట్టుకున్నాను. ఓ నా చెయ్యి విరిగింది. చూద్దాం. డూప్లికేట్ చెయ్యి. నన్ను నువ్వు తాకలేదు. నేను ఇంకా ఆటలోనే ఉన్నాను. చాలా దూరం వెళ్ళావు. హే కూప్, నీ సిస్టర్ క్యాట్ మన బాల్ ని ఎటో తీసుకెళ్లిపోతుంది. మర్యాదగా బాల్ ఇస్తావా లేదా? వద్దు, దాన్ని చించకు. వేరే ఆట ఆడుకోవడానికి ఎవరు వస్తారు? నేను. ఫ్లాగ్ ని క్యాప్చర్ చేయడం మంచి ఆట అనిపిస్తోంది. మిస్టర్ క్యాట్. మిలి వచ్చేసింది. దాక్కోండి. హాయ్ కూప్. మీరు మిస్టర్ క్యాట్ ని చూసారా? మేము పాప్ స్టార్ ఆడుకోబోతున్నాం. అది లేకుండా మేము ఆడుకోలేము. మీతో కలిసి నేను కూడా ఆడొచ్చా? ఆల్రెడీ చాలా మంది ప్లేయర్స్ ఉన్నారే. కూప్, ఈ గేమ్ లో ఇంకా చాలా మంది ఉంటే బాగుంటుంది. నో వే. క్యాప్చర్ ద ఫ్లాగ్ బాయ్స్ ఆడే ఆట. గర్ల్స్ కంత పవర్ లేదు. అలాగా? ఓకే, నువ్వు ఆడొచ్చు. కానీ మిల్లి మా టీమే. నిజంగానా? నేను తనకి ఆపోజిట్ గా ఆడను. అయితే నేను నీ టీమ్ లో ఉంటాను కూప్. సరే, మన టీమ్ కి పేరేం పెడదాం? ఇదెలా ఉంటుంది? ఫ్లయింగ్ ఇస్ ఎ ఫ్లాట్ కోడ్. ఆసమ్. అలాగా? మేము కింద నుంచి వచ్చిన వ్యాంపైర్ ఫ్లాగర్స్. కిందంటే ఎక్కడి నుంచి? మీకు రూల్స్ తెలుసు. అపోనెంట్ టీం ఫ్లాగ్ ని తీసుకొని ఎవరు టచ్ చేయకుండా వచ్చేస్తే మీరు విన్. అలా టచ్ చేస్తే మీ వాళ్ళు టచ్ చేసే వరకు మీరు అక్కడే ఉండాలి. రండి. మన ఫ్లాగ్ వ్యాంపైర్ ఫ్లాగర్స్ ఎటుపక్క నుంచి వచ్చినా మనం చూడగలుగుతాం. ఇది పర్ఫెక్ట్ గా ఉంది. అవును, నిజమే. ఎందుకంటే ఇది కూప్ పట్టిన ఫ్లాగ్. ఈ ఫ్లాగ్ ని నేను క్యాప్చర్ చేసి మిల్లీ ఫేస్ లో వేవ్ చేయాలి. నువ్వు డెనిస్ వెళ్ళండి. నేను ఫ్లాగ్ దగ్గరే ఉంటాను. రూల్స్ ఏంటంటే షార్ట్ గా ఉండే వాళ్ళు ఇద్దరే కలిసి వెళ్ళాలి. నీ జుట్టు వల్ల నువ్వు హైట్ గా కనిపిస్తున్నావు. మనం ఇప్పుడు బాల్ ఏరియాలో ఉన్నాం. అక్కడ మాపు వెళ్ళి ఫ్లాగ్ ని తీసుకో. ఫ్లాగ్ తీసుకోవడం కోసం నేను నీటిలో ములగను. నా డ్రెస్ స్పాయిల్ అయిపోతుంది. మనకు ఒక బ్రిడ్జ్ కావాలి, లేదా బోట్, లేదా హెలికాప్టర్ అయినా కావాలి. పైన చూడు, దాదాపు తీసేసినట్టే. అయిపోయాం. వాడు మనల్ని తాకాడు. మీరు కదలకూడదు. మీరు ఓడిపోయారు. కనీసం నా డ్రెస్ అయినా తడవకుండా ఉంది. మమ్మల్ని అన్ఫ్రీజ్ చేసినందుకు థ్యాంక్స్ కూప్. మీరు ట్యాగ్ అయిపోయారంటే నమ్మబుద్ధి కావట్లేదు. మిల్లి తీగ పట్టుకొని మంకీలా ఊగుతూ వచ్చింది. వ్యాంపైర్ ఫ్లాగర్స్ ని అన్ఫ్రీజ్ చేసేసింది. మన ఫ్లాగ్ ని తీసేసింది. వ్యాంపైర్ ఫ్లాగర్స్ రూల్. లీడర్ ఫ్లాగ్ ఫోర్స్ అటాక్. హే, ఇలా చేయకూడదు కూప్. హార్లీ, కదలకు. నా మీద పడకు. నేనేం చెయ్యట్లేదు. లా నా కన్ను వేల చేత్తో నొక్కుతున్నాడు. నా ముక్కు నుంచి నీ కాళ్ళని బయటికి తీస్తావా? ఓ మ్యాన్, నా షూ పాడైంది. అవన్నీ మర్చిపోండి. విషయం ఏమిటంటే కూప్ చీట్ చేశాడు. నేను చేయలేదు. అది క్యాట్. అది ఇందులోకి వెళ్ళడం నేను చూశాను. వీడు మారడు. ఆ డర్టీ క్యాట్ ని బ్లేమ్ చేస్తున్నాడు. అదే నీ బ్యూటిఫుల్ క్యాట్ ని అంటున్నాను.
గేమ్ ఓవర్, మేము విన్ అయ్యాం. వ్యాంపైర్ ఫ్లాగర్స్ వాళ్ళ స్కిల్ తోను బ్రెయిన్ తోను విన్ అయ్యారు. కానీ నువ్వు చీట్ చేసావు. ఇంకొక మ్యాచ్ ఆడి చూద్దామా? సరే ఆడదాం. బెస్ట్ టీం విన్ అవుతుంది, వర్స్ట్ క్యాట్ లూజ్ అవుతుంది. ఈ ముళ్ళ చెట్ల మధ్య ఆ ఫ్లాగ్ ని పెట్టు. వాళ్ళు దీన్ని తీయపోతే ముళ్ళు గుచ్చుకుంటాయి. yes sir. కోపే దీన్ని స్టార్ట్ చేశాడు, కానీ మనం దాన్ని ఫినిష్ చేద్దాం. మనం ఏం చేయబోతున్నాం అనేది ముఖ్యం కాదు, మనం ఎన్నో త్యాగాలు చేయాలి. త్యాగమా? వాళ్ళు చీట్ చేసి ప్లే చేస్తే మనం చీట్ చేసి గెలుద్దాం. ఇంతవరకు వాళ్ళు చూడని భయంకరమైన ట్రాప్స్ అన్ని మనం రెడీ చేద్దాం. అందులో వాళ్ళు ఇరుక్కుంటారు. అందుకు మీరు తయారా? రండి వెళ్దాం. yes miss sir. హేలా, నువ్వు ఇక్కడ ఉండు. మిల్లీ యొక్క ఫ్లాగ్ ని మనం చీట్ చేయకుండానే పట్టుకోవాలి. హే 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 హే. నన్ను మీరు పట్టుకోలేరు. ఫిబి, నువ్వు ఇక్కడే ఉండే ఫ్లాగ్ చూసుకో. అంటే మిల్లిని గెలవనివ్వమంటావా? అది నేను జరగనివ్వను. ఏం చేస్తానో చూడు. తను వెళ్తుంటే భయంగానే ఉంది. నేను ఎప్పుడూ అలాగే అనుకుంటాను. నన్ను పట్టుకో చూద్దా. వ్యాంపైర్ ఫ్లాగర్స్. క్యాట్, మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళవా? ఎందుకు మా గేమ్ ని పాడు చేస్తావు? వ్యాంపైర్ ఫ్లాగర్స్ రూల్, మేము గెలిచాం. ఇది న్యాయం కాదు. నేను కేజీ లోపలున్నాను. మాకు తెలుసు, చాలా బాగుంది. మీరే ఈ పని చేశారా? వావ్! తీగతో నన్ను లాసెస్ చేసేశారు. తీగతో నన్ను కట్టి పారేశారు. కానీ మీరు చీట్ చేశారు. అందరూ చీట్ చేస్తున్నప్పుడు ఇది చీటింగ్ కాదు. ఈసారి చీట్ చేయలేదు కదూ. ఎప్పటిలాగే చీటింగ్ చేయకపోవడం పెద్ద చీటింగ్. అవును, కూప్ ఒక చీటర్. సరే, రూల్స్ ని మర్చిపోదాం. ఇదే లాస్ట్ గేమ్. దీనిలో చూసుకుందాం. ఓడిపోయిన వాళ్ళు క్యాట్ యొక్క లెటర్ బాక్స్ ని 1 year క్లీన్ చేయాలి. హా, ఇదే అంత పెద్ద విషయం కాదు. ఓ అలాగా, నువ్వు దాన్ని చూడలేదు, అందుకనే ఇలా మాట్లాడుతున్నావు. ఏంటి, ఛాలెంజ్ కు రెడీయేనా? మేము ఛాలెంజ్ కి ఒప్పుకుంటున్నాం, కానీ లాన్ నీతో హ్యాండ్ షేక్ చేస్తాడు. హువా తూ. మన ఛాలెంజ్ కి సెకండ్ ఎందుకు లాన్? ఈ వేలాడుతున్న అద్దం ముందు ఎవరొచ్చి నిలబడ్డా వెంటనే సన్లైట్ రిఫ్లెక్ట్ అయ్యి వాళ్ళకి కళ్ళు కనపడకుండా పోతాయి. నీకు చీటింగ్ గురించి అంతగా తెలియదే. డోంట్ వరీ కూపీ, ఇది పర్ఫెక్ట్ గా వర్క్ అవుతుంది. వ్యాంపైర్ ఫ్లాగర్స్ రెడీగా ఉన్నారా? మిమ్మల్ని ఓడించడానికి మేము రెడీ. గేమ్ ఆన్! మీరు ఫ్లాగ్ చూసుకోండి, నేను మిల్లీని చూసుకుంటాను. నువ్వు కదలేవు డెన్నిస్. రన్ కూప్. నువ్వు పరిగెత్తచ్చు కానీ దాక్కోలేవు. చూడలేకపోతున్నాను. కొంచెం ఉండు, ఇప్పుడు చూడగలుగుతున్నాను. చాలా చండాలమైన ట్రాప్. అది నిజమైన ట్రాప్ కాదు. నువ్వు ఇరుక్కున్నా ఫ్రీజ్. ఓ మ్యాన్, నిన్ను నేను తాకాను. ఇది చాలా ఓల్డ్ ట్రిక్. మోసపోయావా? ఎక్కడ దాక్కున్నా కష్టమేం కాదు కూప్. నేను నిన్ను కనిపెడతాను. వ్యాంపైర్ ఫ్లాగర్స్. నింజా ఫ్లాగ్ ఫోర్స్! ఇది ఖచ్చితంగా క్యాట్ పనే అయి ఉంటుంది. నువ్వు కదలకూడదు. ఇక నువ్వు కదలొచ్చు. డెన్నిస్, మిల్లీని పట్టుకో. లోపల కుదరదు, నేను ఫ్రీజ్ అయ్యాను. ఓనో, లోన్ అక్కడి నుంచి వెళ్ళిపో. నేను కదలకూడదు. ఎవరైనా నన్ను అన్ఫ్రీజ్ చేయాలి. కూప్ వెళ్ళిపోతుంది. మేమే గెలుస్తాం. ఓడిపోయినా పర్వాలేదు.
అందుకని నువ్వు ఓడిపోయావు. ఫ్లయింగ్ నింజాస్ విన్. వాట్? నో. yes. ఫ్లయింగ్ నింజాస్ రూల్. లాన్, మిల్లీ, నేను కదలకుండా నించోనే ఉన్నాను.